24/7 న్యూస్ టీవీ. పలాస సినిమాతో మంచి హిట్ కొట్టిన రక్షిత్ అట్లూరి ఆ తర్వాత నరకాసుర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ ని మాత్రం అందుకోలేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఆపరేషన్ రావణ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. అసలు ఈ సినిమా కథ ఏంటంటే, రామ్ అంటే రక్షిత్ ఒక టీవీ ఛానల్లో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తుంటాడు. అక్కడే తన సీనియర్ అయిన ఆమని అంటే సంకీర్తన దగ్గర వర్క్ చేస్తుంటాడు. సంకీర్తన ఫీల్డ్ రిపోర్టింగ్ లో ఒక మంత్రి అంటే రఘు కుంచే బాగోతాలను బయట పెట్టాలని చూస్తుంది. కానీ ఆమెని మేనేజ్మెంట్ తెలివిగా క్రైమ్ డిపార్ట్మెంట్ లోకి మార్చేస్తుంది. దీంతో ఒక సీరియల్ కిల్లర్ కేసుని డీల్ చేయాల్సి వస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పెళ్లి కుదిరిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారి చేతులని నరికేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆమెని రక్షిత్ ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. ఆమెని కిడ్నాప్ అవుతోంది. అప్పుడు రక్షిత్ ఏం చేశాడు? ఆమెని సీరియల్ కిల్లర్ బారి నుంచి తప్పించుకుందా? ఎందుకు సీరియల్ కిల్లర్ పెళ్లి కుదిరిన అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, హీరో హీరోయిన్స్ ఇద్దరు తమ యాక్టింగ్ తో సినిమాని నడిపించారు. సినిమా మొత్తాన్ని తమపై వేసుకొని మరి మోసారని చెప్పాలి. అలాగే రాధిక యాక్టింగ్ రఘు కుంచే సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యారు. డైరెక్టర్ వెంకట్ ఎంచుకున్న లైన్ బాగా ఆకట్టుకుంది. కానీ పొలిటికల్ డ్రామాగా సినిమాను స్టార్ట్ చేసి సీరియల్ కిల్లర్ వైపు మళ్లించడం వల్లే కొంచెం తడబడిందని అనిపిస్తోంది. మళ్ళీ సీరియల్ కిల్లర్ స్టోరీలోకి వచ్చాక ఆసక్తిని క్రియేట్ చేశాడు దర్శకుడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేకింగ్ సినిమాను ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ ఏంటంటే, సినిమాకి సెకండ్ హాఫ్ చాలా కీలకం. కానీ అదే తడబడ్డాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఇచ్చిన సస్పెన్స్ ని క్యారీ చేయలేకపోయాడు. సైకో కిల్లర్ బ్యాక్ స్టోరీ బాగానే డిజైన్ చేసుకున్నా మొదటి హత్య తర్వాత మిగిలిన హత్యలు అతను ఎందుకు చేస్తున్నాడు అనే విషయంలో డీటెయిలింగ్ కుదరలేదు. రాధిక పాత్రకి ఇచ్చిన ఎండింగ్ కూడా రొటీన్ గా ముందుగానే అంచనా వేసే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ నెరేషన్ ఉంటే బాగుండేది. థ్రిల్స్ కూడా లేకపోవడం మైనస్. సినిమా డ్యూరేషన్ కూడా సినిమాకి మైనస్ అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఆపరేషన్ రావణ్ అనేది బోరింగ్ సైకో థ్రిల్లర్ గా మిగిలిపోయింది. థియేటర్ లో కంటే కూడా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్. ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 1.5/5.